ఆఫ్ ఆల్ ది అంటే లెట్స్ ఆల్ ది థింగ్స్ ఇన్ ది గార్డెన్ చాలా అన్ఎక్స్పెక్టెడ్ అంటే నాకు ఇది వస్తుంది అనుకోలే. ఇట్ వాజ్ మోర్ లైక్ నేను తెచ్చిన ఒక ప్లాంట్లో పడి ఉంది ఇది. సో ఇది నాకు కంప్లీట్లీ అన్ఎక్స్పెక్టెడ్. చాలా చిన్న మొక్క, అది పెరిగి ఇది అయ్యేంత వరకు కూడా తెలియదు ఓకే అది ఏమి టర్న్ అవుట్ అవుతుంది అని. దెన్ వాటర్ లిల్లీ, నేను యాక్చువల్గా దీన్ని ముందు ఒకసారి ఫెయిల్ అయ్యాను అండ్ దిస్ ఈజ్ ది సెకండ్ టైం. అంటే నేను ముందు పెట్టింది వాటర్ లిల్లీ కాదు, ఇట్ ఈజ్ లోటస్ అయితే నేను 2 times ఫెయిల్ అయ్యాను మొన్న కూడా. బట్ వాటర్ లిల్లీ చాలా ఈజీగా వచ్చింది. ఐ గెస్ వాటర్ లిల్లీ ఈజ్ మోర్ లైక్ ఏ బిగినర్ ఫ్రెండ్లీ అనేసి అనుకుంటున్నాను నేను. చిన్న బల్బ్, ఇప్పుడిప్పుడే ఆకులు అవి స్ప్రెడ్ చేస్తుంది. షీ ఈస్ డూయింగ్ గ్రేట్. అండ్ చాలా అన్ఎక్స్పెక్టెడ్ అంటే ఎన్నో మామిడి టెంకలు పడేస్తూ ఉంటాను నేను, ఏదో ఒకటి రాకపోతుందా అని. ఎవరు వచ్చారు, నాకే సర్ప్రైజ్. ఎంత మరి నేను గుడిదాన్నేమో నాకు తెలియదు కానీ నాకు కనిపించలేదు ఇది, దీనికి ఇన్ని ఆకులు వచ్చేంత వరకు. సో హాయ్. అండ్ ఇవి వస్తాయని నేను అనుకోలేదు. దీనిలో ఈ కుండీలో ఇప్పుడు జింజర్ టర్మరిక్ ఏదో పడేసాను మొలకొచ్చాయి అనేసి. ఇవి అసలు వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సర్లే వచ్చా అన్నట్టు పెట్టాను నేను, వచ్చేసాయి. అండ్ ఇది వచ్చి బచ్చలి తల్లి, ఇది కూడా బచ్చలే అనుకుంటున్నాం. ఇదైతే బచ్చలి కన్ఫామ్ ఇది. సో అవి కూడా బచ్చలే. అండ్ ఇవి వచ్చి బేసిల్, ఇవి వస్తాయని నాకు తెలుసు. బట్ మెయిన్ ఇది స్ప్రౌట్ అయ్యి సస్టైన్ అయితే అని నేను అనుకోలేదు. ఇది కానీ ఇవైతే ఎన్ని టెంకలు వేసాను, ఒకటి వచ్చింది ఫైనల్లీ. అండ్ అవన్నీ కాదు, ఈ అపరాజిత కూడా ఇంట్లో ఉంది, దానికి ఇంత త్వరగా పాట్స్ రాలేదు. నాకు రావడం ఫ్లవరింగ్తో పాటు పాట్స్ కూడా వచ్చాయి. సో ఐ ఫీల్ సాధించినాను. ఫ్లవరింగ్ తక్కువే, మరి ఏంటో ఈ చెట్టుకి మరి ఏం చేయాలో కానీ ప్రస్తుతానికైతే పాకిస్తున్నా అలాగా. అండ్ ఇక్కడ డస్ట్ ఎక్కువ, సో స్పైడర్ మైట్స్ ఎఫెక్ట్ అయ్యాయని నేను అనుకుంటున్నాను, నాకు తెలియట్లేదు, అయ్యి ఉండొచ్చు. యా, రేపు ఎప్పుడో అది తెచ్చుకొని వాటర్ పైప్ తీసుకొచ్చి మొత్తం పైనుంచి వరకు కడిగేయాలి. అండ్ ఇంకొక ఇదైతే చాలా అన్ఎక్స్పెక్టెడ్, లీస్ట్ ఎక్స్పెక్టెడ్ అని కూడా కాదు, లీస్ట్ ఎక్స్పెక్టెడ్ ఇది. ఎందుకంటే మనం నార్మల్గా మార్కెట్లో దొరికే ఉసిరికాయలని బాగా పండినవి తెచ్చి వాటి పైన ఉన్న కండంతా కట్ చేసి సీడ్స్ వరకు ఎండలో వదిలేసానంట. ఈ షెల్ లాంటిది ఉంటుంది కదా, అలా వదిలేసాం. సో అవి డ్రై అయిపోయి అవి పాపై ఓపెన్ అయ్యేవి. అందులో వచ్చిన సీడ్స్ని వేసాను, జస్ట్ వచ్చింది. లాస్ట్ మొన్న పోయిన కార్తీక మాసానికి ఇదే పెట్టుకొని పూజ చేసుకున్నాం. అండ్ ఇక్కడ పసుపు అనుకుంటున్నా, ఇదొకటి కూడా ఉంది కుండీలో. సో ఒక పసుపు, ఒక అల్లం. అండ్ ఇదేదో మొక్క, మరి ఇదేం మొక్కనో తెలియదు, దాని అంతటా అది వస్తుంది. కానీ దీనిలో సీతాఫలం పిక్కేసినట్టయితే గుర్తు, మరి అదే అయ్యి ఉండొచ్చు. అండ్ ఇలా సాగుతుంది. కొన్నిసార్లు సర్ప్రైజెస్, కొన్నిసార్లు మనం అనుకోనివి. అతిథులు కూడా వస్తారు, వాళ్ళని వద్దన్నా కూడా వస్తారు. ఎందుకు వస్తారో అర్థం కాదు నాకు, ఎందుకో చేయాలనిపించింది. అంటే లైఫ్లో ఇట్లా మనం అనుకోనివి సడన్గా ఎట్లా వస్తాయి, మనం ఎంత అనుకున్నా ఇట్లా రావు అనడానికి ఇది ఎగ్జాంపుల్. దీనికి ఫుల్ స్పైడర్ మైట్స్ పట్టినాయి. అయితే నేను లీవ్స్ అన్నీ పీకేసి హార్డ్ ప్రూనింగ్ చేశాను. మరి వస్తే ఇక్కడ ఏమైనా చిగురు రావాలి, లేదు అంటే అది రాదు. షిల్ బీ గాన్, తెలియదు మరి. సో లైఫ్లో కూడా అంతే అనేసి అనిపించింది ఈరోజు బాల్కనీకి వచ్చిన వెంటనే.
చిన్న మెమరీస్. ఎందుకంటే ఈ మొక్కలు సేమ్ ఇట్లనే ఉంటాయో లేదో నాకు తెలియదు. కొన్ని పోతాయి, కొన్ని ఉండొచ్చు. ఎందుకంటే ఎండలు చాలా హార్ష్గా ఉన్నాయి, ఇంకా సమ్మర్ బిగిన్ అవ్వకుండానే. సో ఒక మెమొరీ, ఓకే ఈ మొక్కలు ఇట్లా ఉండే మన దగ్గర అనేసి. అండ్ ఇది షో కాదు, రెడ్ పొనగంటి, ఇది తమిళ్ మార్ట్లో తెచ్చుకున్నాం. ఓకే.